హాయ్ హలో నమస్తే, నేను అప్పారావు జబర్దస్త్ ఆర్టిస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎంఆర్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే ఉన్న ఐకాన్ బెల్ టచ్ చేస్తే వారి అప్డేట్ న్యూస్ అంతా మీకు వస్తుంది. గుడ్ లక్ టు ఎంఆర్ న్యూస్. దిస్ ఇస్ అప్పారావు జబర్దస్త్. నమస్కారం, ఎంఆర్ న్యూస్ కి స్వాగతం. నేను మీ రవి. ప్రతి విద్యార్థి ఎస్ఆర్ శంకరన్ను స్ఫూర్తిగా తీసుకుని చదవాలని నెల్లూరు జిల్లా కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి చెప్పారు. కావలి పట్టణంలోని ఎంగళరావు నగర్లో ఉన్న ప్రభుత్వ బీసీ బారుడ వసతి గృహంలో ఎస్ఆర్ శంకరన్ రీసెర్చ్ సెంటర్ను ఎమ్మెల్యే ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వసతి గృహ అధికారులు ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డికి శాలువాలు కప్పి పుష్పగుచ్చములు ఇచ్చి ఘనంగా సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వాలన చేసి ఎస్ఆర్ శంకరన్ రీసెర్చ్ సెంటర్ను ప్రారంభించారు. శ్రీమేధ కరెస్పాండెంట్ జానకిరామ్ వితరణ చేసిన 10వ తరగతి విద్యార్థులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా పరీక్ష ప్యాడ్లు, పెన్నులను అందజేశారు. అలాగే హాస్టల్లో మరుగుదొడ్లకు డోర్లు లేవని ఎమ్మెల్యే దృష్టికి హాస్టల్ వార్డెన్ తీసుకురావడంతో తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే తన సొంత నిధులతోటి డోర్లు మరమ్మతులు చేయిస్తానని ఆయన తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే కృష్ణారెడ్డి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్థులందరూ కూడా అభినందనలు, ఆశీస్సులు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం యువ నాయకుడైనటువంటి శ్రీ నారా లోకేష్ బాబు విద్యాశాఖ మంత్రిగా పిల్లల భవిష్యత్తును తన భుజస్కంధాలను వేసుకొని మిమ్మల్ని అందరినీ కూడా భారత పౌరులుగా తీర్చిదిద్దాలి, సమాజంలో ఉన్నత విలువలతో ఎదిగే విధంగా పిల్లల్ని ఆశీర్వదించాలి, చదువుతో పాటు జ్ఞానం పెరగాలి, ఏ చదువు చదివితే వాళ్ళ జీవితంలో సెట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, ఆ కోర్సులను పెంచాలి, పిల్లలందరూ కూడా శారీరక దృఢత్వాన్ని, మానసిక వికాసాన్ని పెంచాలి అని ఈరోజు విద్యా వ్యవస్థనే సమూలంగా మార్పులు చేసుకున్న దశలో ఈరోజు ఈ టెక్నో స్కూల్స్ లో ఎక్కడో సంవత్సరానికి 2.5 లక్షలు 3 లక్షల రూపాయలు ఫీజులు కట్టేటువంటి ప్రాంతాల్లో ఈ టెక్నో స్కూల్స్ లో ఏర్పాటు చేసే టెక్నాలజీని ఈరోజు మేము ముంగిటి తీసుకొచ్చిన యువ మంత్రి నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా మన అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. విద్యార్థుల భవిష్యత్తు కోసం సాధారణంగా రాజకీయాల్లో 18 సంవత్సరాల నిండిన ఓటర్స్ కోసమే ప్రభుత్వాలు పనిచేస్తుంటాయి. ఓటు లేని కోసం పనిచేస్తే తక్కువ ఉంటుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మీకు మంచి విద్యను అభ్యసించే విధంగా మీకు ప్రోత్సహించాలి, హాస్టల్స్ డెవలప్ చేయాలి, ఇంకా కొత్తగా ఇప్పుడు చాలా టెక్నాలజీని తీసుకొచ్చి రేపు అకాడమిక్ ఇయర్ నుంచి కూడా విద్యా వ్యవస్థని సమూలంగా మార్పు చేసే దిశగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలన్నీ కూడా ఉన్నాయి. ఎందుకంటే చదివిన చదువుకి చేసే ఉద్యోగానికి పొంతన లేదు. చదువు జ్ఞానాన్ని ఇస్తుంది, ఉద్యోగం ఉపాధిని ఇస్తుంది. ఈ రెండింటినీ కూడా కోయిన్సైడ్ చేస్తూ చదివేటప్పుడే వాళ్ళ యొక్క వ్యక్తి యొక్క వికాసాన్ని బట్టి ఏ రకంగా చదివితే ఉద్యోగం త్వరగా రావడానికి అవకాశం ఉంటుందో ఆ దిశగా కూడా ప్రభుత్వాలు అడుగులు వేస్తున్నాయి. అందుకే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అందరూ కూడా పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు, ముఖ్యంగా మన పల్లెటూరు చేసినటువంటి మీరు అందరూ కూడా. అందుకోసమే ప్రభుత్వం ఈ రోజు ఏదైనా ఒక కారణాల వల్ల మీ క్లాస్కి వెళ్ళకపోయినా, లేదంటే క్లాసులో చెప్పిన పాఠం టైంలో మీరు అసలు శ్రద్ధగా వెళ్ళకపోయినా, ఆ పాఠం యొక్క లోపాన్ని మీరు అలాగే పెట్టుకుంటే రేపు ఎగ్జామ్స్ లో రేపు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఎంత చేసి బైహెడ్ చేయడానికి అలవాటు చేసుకుంటే జీవితంలో ముందుకు పోదు. ఎదిగే వయసులోనే ఆలోచన శక్తిని మీరు పెంచుకోగలిగితే, మీ హృదయం ఎప్పుడు అన్వేషించగలిగితే, మీ బ్రెయిన్ ఎప్పుడు షార్ప్ గా దాన్ని థింక్ చేయగలిగితే దేన్నైనా సాధించవచ్చు. కాబట్టి